వహించడానికి మన గౌరవనీయ ఆరోగ్యాన్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. యోగా ప్రోగ్రాం అనుకున్న పరంగా గౌరవనీయ ఆరోగ్యాన్ని ముఖ్య అతిథిగా అధ్యక్షుడిగా అనుకుని సార్కి మనం వండిపో గుడిపో ఆర్ఎంఆఫీస్ తరఫున ఇక్కడ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. మిగతా డిపోల్లో బోధన బాన్స్వాడ కామాటి ఆర్మూర్ ఆయా డిపోల్లో అక్కడే ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. కొంత ఆలస్యంగా మనకి మన ఈ కార్యక్రమం గురించి తెలియజేసినప్పటికీ అందరూ కూడా ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి వారి డిపోల్లో కార్యక్రమాలు ఈరోజు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా మన హెడ్ క్వార్టర్లో ఇవాళ ఈ టైంలో చేయడం జరిగింది. మరి విద్యారం ఎం గారిని ఆరం గారికి పుష్పగుచ్చాన్ని అందించాల్సిన కోరుతాం. ముఖ్య అతిథికి మరి ఈరోజు మనం టీఎస్ఆర్టీసీలో అన్ని డిపోల్లో కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా నా నమస్కారాలు. మరి ఇక్కడ మరి ముఖ్య అతిథిగా ఇవాళ మన ఆరోగ్య గారు ఉన్నారు కాబట్టి ఆరోగ్య గారికి ప్రత్యేకంగా మనం చప్పట్లతో స్వాగతం. మన డిఆర్ఎం ఎం శంకర్ సార్ గారికి, డిఎం నిజామాబాద్ టీఓ గారు, ఏఓ గారు, మరి ఇక్కడికి వచ్చిన సూపర్వైజర్స్, మరి మన మహిళా కండక్టర్స్, మహిళా సూపర్వైజర్లు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, మరి ప్రయాణికులు కూడా వచ్చారు మా ముఖ్య అతిథిగా. వారికి కూడా మేము పేరు పేరున అందరికీ ఈ ప్రోగ్రామ్కి స్వాగతం తెలుపుతున్నాము. మార్చి 8 ప్రతి సంవత్సరం కూడా దేశవ్యాప్తంగా కాకుండా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇదేంటంటే మరి అందరికీ తెలుసు, సో లేడీస్కి ఫస్ట్ నుంచి కూడా వివక్ష అనేది ఉంది. సో మనం అనుకుంటాం ఇండియాలోనే ఉందేమో అని అనుకుంటాం, కానీ అది అంతర్జాతీయంగా వివక్ష ఉండేది. 1900 ఆ టైంలో నుంచి కూడా ఎప్పుడైతే పనికి వేతనం, ఉద్యోగం అంటే సేమ్ ఉద్యోగం ఉండి మహిళ తర్వాత ఒక మన పురుషుడు ఇద్దరు ఉన్నప్పుడు మహిళలకు వేతనం తక్కువ ఉండడము, పని గంటలు ఎక్కువ ఉండడము, ఇట్లాంటి ఉన్న సందర్భంలో 1908 స్టార్ట్ చేయడం ఏంటంటే మరి మహిళలకి అన్నిళ్లలో సమాన హక్కులు ఉండాలి, పనికి తగ్గ వేతనం ఉండాలి, మగవారితో సమానంగా మనకు వేతనం ఉండాలి అని చెప్పేసి ఒక ఉద్యమంలాగా స్టార్ట్ అయ్యి దాన్ని ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మరి మనం ఇప్పుడు సో గతం అయిపోయింది, ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే కూడా మరి ఈ జనరేషన్లో కొంతవరకు చాలా చేంజ్ వచ్చింది. అంతకుముందు అయితే కాలేజ్లో చదివే వాళ్ళ విషయంలో కానీ, ఉద్యోగాలు చేసే వాళ్ళ విషయంలో కానీ చాలా తక్కువ స్ట్రెంత్ ఉండేది. ఇప్పుడు కొన్ని ఆఫీసుల్లో చూస్తుంటే ఈక్వల్ ఉంది, కొన్ని ఆఫీసుల్లో మోర్ దాన్ ఈక్వల్ కూడా ఉంది. మరి లేడీస్ బాగా చేస్తున్నారు. ఈవెన్ కాలేజీల్లో కూడా, కాలేజీలు కానీ స్కూల్లో కానీ, ఈవెన్ మా పెద్దమ్మాయి వాళ్ళ క్లాస్లో 40లో 25 గర్ల్స్ ఉంటే 15 బాయ్స్ ఉన్నారు. సో ఈక్వల్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నారు. సో ఎడ్యుకేషన్ పరంగా ఇంప్రూవ్ అయింది. అయినప్పటికీ కూడా మనకు కొన్ని రంగాల్లో వివక్ష అనేది ఇంకా కొనసాగుతుంది. సో ఒకటే పని మనం జెంట్స్ చేసినప్పుడు ఒకలాగా, లేడీస్ చేసినప్పుడు ఒకలాగా కొంచెం ఆ డిఫరెన్సెస్ అనేవి కనిపిస్తుంటాయి. అయినప్పటికీ మహిళలకు ఉన్న స్ట్రెంగ్త్ ఏంటంటే దేనికి కూడా మానసికంగా చాలా స్ట్రాంగ్ ఉంటారు. సో ఎట్లాంటి విషయాలైనా కూడా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. చాలా మనకు ఫిజికల్ స్ట్రెంగ్త్ లేకపోయినప్పటికీ మనకు మెంటల్గా మానసికమైన పట్టుదల, ఆ శక్తి అనేది దేవుడిచ్చిన వరంలాగా మనకు ఆడవాళ్ళకు ఉంటుంది. మరి లేడీస్ అదే ఒక స్ట్రెంగ్త్ తోటి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి పనిచేస్తున్నారంటే మరి ఆ స్ట్రెంగ్తే కారణం. మరి ఇక్కడ మరి నెక్స్ట్ ఏంటి, మరి ఇంకా ఈ వివక్ష గురించి స్టార్ట్ అయిన ఈ కార్యక్రమాన్ని ఎన్ని రోజులు మనం జరుపుకుంటామనంటే అది ఎవరి చేతిలో ఉంది? ఇంట్లో తల్లి చేతుల్లోనే ఉంది. ఇప్పుడున్న జనరేషన్ లేడీస్ అయినా మరి ఇంట్లో ఉంటే ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నప్పుడు, అరే మీరిద్దరు ఒకటేరా,
ఇద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. వీరిద్దరూ సమానంగా పెరగాలని ఇంట్లోంచి స్టార్ట్ చేస్తేనే పెద్దగా అయినాక పిల్లలు వాళ్ళు అరే అవును మేమిద్దరం ఈక్వల్ అన్న అది బయటికి వచ్చినాక సొసైటీలో చూపిస్తారు. సో మరి అది కూడా ఎవరి చేతిలో లేదు, మహిళల చేతిలోనే ఉంది. మరి చిన్నప్పటి నుంచే మనం పిల్లలకు చెప్పాలి ఇది ఇది అమ్మాయిల పని, ఇది అబ్బాయిల పని అని. ఆల్మోస్ట్ చాలా వరకు చేంజ్ అవుతున్నారు. బట్ ఇంకా చిన్నప్పటి నుంచే వాళ్ళకి మనం నేర్పించాలి. నువ్వు అబ్బాయి నువ్వు అదేం పని చేస్తున్నావురా, అమ్మాయిలు నువ్వు ఇట్లా ఉన్నావేంటి, ఇట్లాంటివి డిఫరెన్సెస్ చిన్నప్పటి నుంచి 1, 2, 3 అని ఇట్లా నేర్పించుకుంటూ పోతే వాళ్ళకి పెద్దగా అయ్యాక ఆటోమేటిక్గా మళ్ళీ ఆ డిఫరెన్సెస్ చూపిస్తూనే ఉంటారు. మరి ఇక్కడ ఉన్న అందరి మహిళల చేతుల్లో ఆ పని ఉంది కాబట్టి మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మరి ఇంకా ఇట్లాంటి మహిళా దినోత్సవాలు మనం ఇవాళ మంచి గేమ్స్ కండక్ట్ చేశారు. డిపోలో అవార్డీస్ ఉన్నారు ఇక్కడ. మరి గేమ్స్లో విన్ అయిన వాళ్ళకి ఈపీకే బాగా తీసుకొచ్చి అవార్డ్స్ తీసుకుంటున్న వాళ్ళకి, అవార్డ్స్ తీసుకునే సూపర్వైజర్లకి, మరి మిగిలిన అందరికీ కూడా ఆ పేరు పేరుగా నేను అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా డివిఎంసర్ గారికి, మన మేడం గారికి, పిఓ మేడం గారికి, అలాగే 21 డిఎంసర్, 21 డిఎంసర్కి, ఆల్ స్టాఫ్కి, మళ్ళీ మన తోటి కండక్టర్స్ అందరికీ శుభాభివందనాలు. నేను ఎందుకు గతంలో అంటే మనం ఎవరు పుట్టకూడదు, ఆడల పరిస్థితి ఎట్లా ఉండేనో మీకు అందరికీ ఆ కథల్లో మన చెప్తుంటారు కదా, ఆ మూవీలలో తెలుస్తుంది కదా, లేడీస్ని ఏ విధంగా హింసించేవారు, ఏ విధంగా వాడుకున్నవారు. ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చినామంటే నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే అన్ని రంగాల్లో పనిచేస్తూ మళ్ళీ అన్ని రంగాల్లో ప్రతిదీ ఇంట్లో ఉన్న సమస్యలన్నింటినీ మనము అన్నిటిని తట్టుకుంటూ బయట కూడా అన్నిటినీ సర్దుబాటు చేసుకుంటూ నడుస్తున్నామంటే మహిళలందరికీ మళ్ళీ ఎన్ని స్ట్రెస్ ఉన్నా కానీ అవన్నీ పడుకోకుండా అంటే మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉంటారంటే అసలు ఎవరైనా అంటే జెంట్స్కి తీసేస్తున్నట్టు కాదు, వాళ్ళకి ఏంటంటే మేము అన్నట్టు ఉండద్దు. ఎప్పుడైనా అనగదొక్కే విషయంలో ఉండద్దు, సమానం అని చూడాలి. కాబట్టి అందరూ అక్కడ ఉందండి, బుర్ర నిండా ప్రతికూల ఆలోచనలు పెట్టుకొని సానుకూల ప్రతిఫలాన్ని ఆశించడం కరెక్ట్ కాదు, అది వాస్తవం. ఎవరైనా కానీ మనమైనా ఎవరైనా బుర్ర నిండా అన్ని వేరే ఆలోచన పెట్టుకొని నాకు అది కావాలంటే దొరకదు, అసలు దొరకదు, దేవుడు వచ్చి ఇచ్చినా దొరకదు, ఇది రియల్ వాస్తవం. కాబట్టి మహిళా దినోత్సవం జరుపుకోవడానికి నిజంగా చాలా గ్రేట్ అండి. మనం ఈ స్టేజ్లో ఉన్నామంటే మన సార్స్ కూడా ఇప్పుడు ఆఫీసర్ అందరూ మనకి సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే ఇలా ఇలా చేయండి అని చెప్తుంటారు. ఇంట్లో కూడా అలాగే వాళ్ళు నువ్వు ఈ డ్యూటీ చేయకు, వద్దు, అవసరం లేదంటే మనం చేయగలమో చేయలేదు. కాబట్టి వాళ్ళు కూడా అందరు చప్పట్లు పెట్టారు. మళ్ళీ మేడం గారు ఒక మాట అన్నారు, పిల్లలను తల్లి చూసుకోవాలి కాదు. ఎందుకంటే ఇప్పుడు తల్లి చూసుకుంటే తల్లి ఏం చేస్తాడు, కలిసి చెప్తే మా అమ్మ నాన్న చెప్తున్నారు కాబట్టి మేము ఆ విధంగా ఉండాలని అనుకుంటారు. ఒకరు చెప్పకపోతే ఇది 100%. మళ్ళీ నేను ఈ విధంగా నవ్విస్తున్నానని కాదండి, ఇది అలా చెప్తున్నానని ఇది 100% వాస్తవాలు, జోకుల్లాగా ఉన్న వాస్తవాలు. మళ్ళీ ఇంకా మనము ఈ విధంగా చాలా బాగా చేస్తున్నాము. ప్రత్యేకంగా కండక్టర్ల గురించి చెప్తున్నానండి. బస్సులలో 120 మంది ఉన్నా కానీ వాళ్ళ టార్చర్ భరించలేక కండక్టర్లు మరీ లోపలికి వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చేసరికి అంటే రోజంతా చేయాలి, మళ్ళీ రాత్రి 11 దాకా చేయాలంటే వాళ్ళకి ఎంత ఓపిక ఉండాలా. వాళ్ళందరికీ చప్పట్లు కొట్టాలి. ఇంకోటి మహిళా దినోత్సవం పెట్టారు, అన్నిట్లో బాగున్నారు. మళ్ళీ ప్రతి విషయంలోనూ ఎక్కడ కూడా ఆకాశ గమనం కూడా చేస్తున్నారు. గతంలో ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి వీళ్ళందరూ కూడా ఎంత బాగా పోరాటం చేశారు. మేము ఎందులో కూడా తక్కువ లేము అని చూపించారు, వాళ్ళు నిరూపించారు. అలాగే ఈ జనరేషన్లో కూడా ఎప్పుడు కూడా మేము మహిళలం, మేము తక్కువ కాదు, వాళ్ళకంటే తక్కువ కాదు, అందరం సమానం అన్న భావనతోనే ఉంది. అలాగే అందరు కూడా అలాగే చేస్తున్నారు. కాబట్టి అందరినీ గౌరవించాలి. సార్స్ కూడా గౌరవిస్తున్నారు కాబట్టి మనం ఇక్కడికి వచ్చాము.
అలాగే నేను ఇంతవరకు నాకు అవకాశం కల్పించిన సార్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు మహిళల గురించి మనం ఉచిత ప్రయాణం చేయబట్టి పెద్దగా వచ్చి ఎక్కడ ఏమున్నాయి ఎక్కడెక్కడ ఏమున్నాయో చూద్దామన్న ఆరాటంతో ప్రతి ఒక్కరు బయటికి వెళ్ళి అందరూ అన్నీ ఎక్కడ ప్రతిరోజు కూడా బస్సులలో మేము చూస్తున్నాము. ఇప్పటి వరకు మేము బస్సు ఎక్కలేదు మేడం, కానీ ఉచిత ప్రయాణం చేయబట్టి గుడులు గోపురాలు ఎక్కడెక్కడ ఏమున్నాయో మేము అన్నీ తెలుసుకుంటున్నామమ్మా, మేము అన్నీ చూస్తున్నామమ్మా అని అందరూ ఏమో కానీ ప్రతిరోజు వాళ్ళని చూస్తూ వాళ్ళందరూ గమనించే అందరినీ చేస్తున్నాం సార్. మాకైతే కొట్టించుకుంటారు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. లోపలికి తోసుకొని వెళ్ళి కన్నా కొంచెం మా ఏజ్ని పట్టడం కొంచెం మాకు చూసి కొంచెం అదే చేయండి సార్. గంటలు లేట్ అయిపోయి సార్, డ్యూటీలు అయిపోయేసరికి మా కష్టాలు మా బాధలు మీరు చూడండి సార్. మీరు తప్ప మాకు ఎవరు లేరు, కొంచెం చూడండి. ఓకే, థ్యాంక్ యూ సార్. అనుకుంటున్నారు అరే ఎందుకు ఇచ్చారు వీళ్ళకి, బస్సు నిండిపోతుంది, మాకు సీట్ దొరుకుతలేదని. కానీ అది యాక్చువల్గా చాలా మంచి స్కీము. ఏంటంటే మహిళకి ఒక స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు బయటికి వెళ్ళి పని చేయాలంటే నిన్న మొన్న ఎక్కడ పోవాలి, నా దగ్గర చేతుల్లో డబ్బులు లేవు, లేకపోతే ఇంకేదైనా ఆమెకు ఆపర్చునిటీస్, ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నా కూడా బయట పోయి ప్రయాణం చేయాలి, దూరం వెళ్ళాలి, డబ్బులు లేవు అని వెనకబడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుకు వస్తారు. చదువుకోవడానికి బస్ పాస్ అమౌంట్ కూడా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా కొంచెం దూరం పోయి చదువుకునే అవకాశం ఉంది. సో ఇంటి పక్కన ఉన్న స్కూల్కి పోవడం కంటే ఇంకో 20-30 కిలోమీటర్ల అవతల ఇంకో స్కూల్కి పోవాలనుకున్న పిల్లలకి అవకాశం ఉంటుంది. ఇది మంచి స్కీమే. మరి మహాలక్ష్మి ద్వారా మనము మహిళల సాధికారతకి మనము ఫస్ట్ మనకే అవకాశం వచ్చింది కాబట్టి మనం దానికి సంతోషించాలి. మరి ఆ మహిళా సాధికారతలో మీరు ముందడుగులో ఉన్నారు మరి కండక్టర్స్ అందరూ. మరి మీ అందరికీ మళ్ళొకసారి చప్పట్లు కొట్టాల్సింది. మరియు డిప్యూటీ ఆర్ఎం సార్ మరియు మేడం గారికి మరియు వేదికను అలంకరించిన డిఎం సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఇక్కడ మహిళా దినోత్సవ వేడుకలకు చేసినటువంటి సూపర్వైజర్స్, కండక్టర్స్, డ్రైవర్స్ మరియు నా తోటి సూపర్వైజర్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం మహిళా దిన వేడుకలు జరుపుకుంటున్నాము. ఈ మహిళా దిన వేడుకలు మనకు 1886లో రష్యా దేశంలో ఒక మహిళ ప్లానింగ్ జెట్టి అని మహిళ ప్రతిపాదించారు. ఎందుకంటే వారికి ఓటు హక్కు కూడా వినియోగించుకోవడానికి వీల్లేని సమయంలో వారు మాకు ఓటు హక్కు ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన చేసినారు. అప్పటి నుండి ఈ మహిళా దినోత్సవం మహిళలకు హక్కులు కావాలని గొడవలు జరగడం వల్ల అది 1910లో మనకు అమల్లోకి వచ్చింది. దీనికి నాయకత్వము ప్లానింగ్ జెట్టి గారు ప్రతిపాదించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మనము మహిళలకు అన్ని రంగాల్లో ఓటు హక్కుతో పాటు సమాన హక్కును కలిగించాలని చెప్పి మనము ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మనము ఉద్యమాలలో అందరూ కూడా ముందుండి ఓటు హక్కు కొరకు కాకుండా ప్రతి విషయంలోనూ ఆడవారు దేంట్లో కూడా తీసుకోకూడదు, అన్ని రంగాల్లో మనం ముందుండాలని చెప్పి పోరాటం చేసినారు. ఆ పోరాట స్ఫూర్తితోనే మనకు ఇప్పుడు నేటికి మన ఇందిరాగాంధీ గారు కావచ్చు, మళ్ళీ తర్వాత అదేంటి కిరణ్ బేడి గారు కావచ్చు, మరి కల్పనా చావ్లా, ఇట్లాంటి వాళ్ళు చాలామంది మనకు అన్ని రంగాల్లో ముందుండి మహిళలు అన్నిట్లో ఆరితేరి ముందు నడుస్తున్నారని చెప్పి నిరూపించినారు. మరి ఈ సందర్భంగా వారికి మనం ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మహిళలు ముందుకు నడుస్తూ ప్రతి రంగంలో మేము ఉన్నామని చెప్పి నిరూపించుకుంటూ ముందుకు పోతున్నారు. మరి ఈ మహిళా దిన వేడుకలకు విచ్చేసినటువంటి వీళ్ళందరికీ కూడా మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన సార్లకు నా యొక్క నమస్కారం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని
ఆర్గనైజ్ చేస్తున్న గౌరవనీయులు డిప్యూటీ ఓ గారు, డిప్యూటీ అండ్ తోటి ఆఫీసర్స్, అలాగే జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సో ఇలాగా మనం చెప్పిన చాలామంది స్త్రీ శక్తి అనేది అదొక చాలా పెద్ద సబ్జెక్టు. ఎంతసేపు మాట్లాడినా తరగనిది. మరి స్త్రీ అంటేనే మరి ప్రకృతి, మరి స్త్రీ లేనిది ప్రకృతి లేదు, జననం లేదు, ఇది లేదు, సో మాట్లాడలేదు. మరి అలాంటి స్త్రీని గౌరవించుకోవాల్సిన అవసరము ప్రతి ఒక్కరికి ఉంది. ఎలాగైతే ప్రతి స్త్రీ వెనుక ఒక పురుషుడు ఉన్నాడు అన్నట్టు ప్రతి పురుషుడి ఎదుగుదల వెనుక కూడా ఒక స్త్రీ అనే ఒక స్త్రీ కాదు, చాలామంది స్త్రీల ప్రభావం కూడా ఉంటుంది. సో మొట్టమొదటిగా మనకు జన్మనిచ్చి ఒక తల్లిగా, తర్వాత తోబుట్టువుగా, ఆ తర్వాత మనకు తోడుగా భార్యగా వచ్చి మనకు జీవితాంతము సేవ చేసే ఒక గొప్ప సహనశీలి ఈ మాతృమూర్తి స్త్రీ. సో అలాంటి స్త్రీ గురించి మనము ఎంత చెప్పినా తక్కువే, ఎంత చేసినా చాలా తక్కువనే అనుకోవచ్చు. సో అలాగే మరి మన సంస్థకు వచ్చినట్టయితే కార్పొరేషన్లో మరి ఎక్కువ మంది కండక్టర్గానే విధులు నిర్వహిస్తున్నారు కాబట్టి ఇది చాలా క్లిష్టమైన ఉద్యోగం. నిజంగా మగవాళ్ళే కండక్ట్ చేయడానికి భయపడుతున్న రోజుల్లో మరి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని మరి ఈ సంస్థలో జాయిన్ అయ్యి మరి ఎన్నో కష్టాలను ఇచ్చేసి ఈ రోజుల్లో చాలా వివిధ హోదాల్లో ప్రమోషన్లు తీసుకున్నా కూడా అందరికీ మరొకసారి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. అలాగే మహిళ ఈ నూతన ప్రభుత్వం ఏర్పడుతూ మరి మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల నిజంగా చాలా కష్టమైన పరిస్థితులలో చాలామంది మరి 120, 30, 50 మంది ప్రయాణికులతో అందరినీ కూడా చెక్ చేస్తూ టికెట్లు ఇస్తూ వాళ్ళు నానా రకాలుగా చేసినా కానీ ఎంతో ఓపికగా మరి వారి విధులు నిర్వహిస్తూ మరి ప్రజల యొక్క మన్నల్ని, అలాగే ఈ మహాలక్ష్మి ప్రోగ్రామ్ను సక్సెస్ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కూడా అభినందనలు తీసుకున్న దాంట్లో మన మహిళా కండక్టర్ల పాత్ర తప్పక ఉంటుందని తెలియజేస్తూ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ఈ మహిళా దినోత్సవం అనేది ఒకరోజు ఏదో పెట్టుకొని ఈ ఒక్కరోజు కోసమే మరి మహిళలను గౌరవించడం, వాళ్ళ గురించి ఏదో గొప్పగా చెప్పడం అని కాకుండా అది ఒక మన జీవన విధానం లాగా దాన్ని మార్చుకొని ప్రతి స్త్రీని తల్లి నుంచి చెల్లి మన జీవిత సహచరిని వరకు కూడా అందరికీ సమానమైన నిర్వహిస్తూ మరి సమాజంలో ముందుగా మనము గౌరవిస్తూ వారికి సమాన హక్కులు ప్రతి ఒక్కరు కల్పించినప్పుడు ఇంతకుముందు అన్నట్టు ఇలాంటి ఇంకా సభలు మనం ఎన్నో జరుపుకోవాల్సిన అవసరము రాకపోవచ్చు. సో ఆ మార్పు మన నుంచే మొదలు కావాలి. సో ముందుగా మనము మన కుటుంబంలో ఉన్న స్త్రీలను మరి గౌరవంగా చూసి వారికి సమాన అవకాశాలు కల్పించడం ద్వారా మరి నూతన సమాజాన్ని, స్త్రీ శక్తిని మరింత ఉత్తేజపరిచే అవకాశం ఉంది. సో లేటెస్ట్గా చాలా ప్రోగ్రామ్స్ కూడా వస్తున్నాయి, ఉమెన్ ఎంపవర్మెంట్ అని, రకరకాలుగా లీగల్ సెల్ ఒపీనియన్స్ అని కానీ అట్లా. సో అది మనం పిల్లలకు కూడా మరి స్కూల్ స్థాయి నుంచే ఆ ఎడ్యుకేషన్ కూడా నేర్పినట్టయితే వారు స్వయం శక్తితో నిలబడి మంచి చెడు విచక్షణ తెలుసుకొని సమాజంలో ఎదగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సందర్భంగా మరి నాకు జన్మనిచ్చిన నా తల్లిని, సో నాకు సహకరించిన నా సోదరులకు, నా సతీమణికి ఈ సభ వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన మహిళా సోదరిమణులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు మిమ్మల్ని మాత్రం ఇక్కడ తక్కువ తెలియజేసుకోకుండా ఇంతకుముందు చెప్పినట్టు ఇన్ఫినిట్ అనేది రావాల్సిన అవసరం లేదు. సో మీ లోపల శక్తి ఉంది, ఆ శక్తిని గ్రహించి తెలుసుకొని మీరు డెవలప్ అయితే చాలా సంతోషం. సో మరి ఆ శక్తినంతా మీరు తీసుకొచ్చి మరి ఉన్నతమైన స్త్రీనారిమణులుగా ఎదగాలని, అలాగే డిపో విషయంలోకి వస్తే క్యాష్ అవుట్స్ ఇచ్చేటప్పుడు కూడా ప్రతి నెల చూస్తుంటాం. ప్రతి నెలలో ఒక 5 ఉంటే కనీసం దాంట్లో 3 మహిళా కండక్టర్లే ఉంటుంది. సో ఈ సందర్భంగా మరొకసారి ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే కాలంలో ఇంకా మీ సంఖ్య పెరిగే అవకాశం ఉంది కాబట్టి మరి ఆర్టీసీ అభివృద్ధిలో మీ యొక్క పాత్ర చాలా ఉన్నతంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా మీరు అంతా ఆలోచించి సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి సెలవు. థ్యాంక్ యూ. సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు. అలాగే ఎదిగిపోయినటువంటి ఆరోగ్యాలు, సీనియర్ ఆఫీసర్స్, పొలిటీషియన్స్ అందరికీ
ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంతకుముందు సరస్వతి అడిగి మరి డిమాండ్ చేసి సపోర్ట్లు అంటే ఆ స్థాయికి ఎదిగినాం మనం అందరం కూడా. ఎక్కడ కూడా తగ్గేది లేదనే స్థాయిలో మహిళా సమాజం దీంట్లో ముందుంది. ఎక్కడ కూడా మనం సమాంతరంగా లేము అనే ఆలోచన పక్కన పెట్టండి. ఒకప్పుడు ఆర్టీసీలో మొదటి బ్యాచ్ కండక్టర్స్ వచ్చినప్పుడు, ఇప్పుడు మన సిఐ గారు వాళ్ళ బ్యాచ్, మేము నిర్మల్లో పనిచేసాము. నిర్మల్లో కదమ్మా. సో వీళ్ళు చేయగలుగుతారా అనుకున్నాం, వీళ్ళు కండక్టర్గా వీళ్ళు పని చేయగలుగుతారా బస్సుల్లో అనుకున్నాం. అప్పుడు ఇద్దరే ఉండే, వీళ్ళ బ్యాచ్లో ఇద్దరు ముగ్గురు ఉండే. కానీ ఇవాళ మనము 33% రిజర్వేషన్ కల్పిస్తే అది దాదాపు 50కి వచ్చేసింది. రిజర్వేషన్లో మనమే, ఓపెన్లో మనమే, ఎక్కడ కూడా ఎవరికి తగ్గేది లేదు. సో ఆ స్ఫూర్తి, ఆ పోటీతనం అనేది ఖచ్చితంగా అందరిలో ఉండాలి. అది మరింత పెరగాలి. ఒకప్పుడు చేయలేమనుకున్న ఉద్యోగాన్ని వల్ల ప్రతి ఒక్క ఫీల్డ్లో మహిళలు చేస్తూ ఉన్నారు. సబ్మెరైన్స్లో నెలల పాటు ఉండాల్సిన సబ్మెరైన్స్ జలాంతర్గాముల్లో ఆడవాళ్ళు ఉన్నారు, వ్యోమగాములుగా ఆడవాళ్ళు ఉన్నారు, వార్ పైలట్స్ ఆడవాళ్ళు ఉన్నారు. ఎక్కడ కూడా మేము లేవనేటువంటి పరిస్థితి లేదు. ట్రైన్స్ అత్యంత వేగంగా నడిచే ట్రైన్స్లో కూడా ట్రైన్ డ్రైవర్గా, పైలట్స్గా ఆడవాళ్ళు ఉన్నారు. సో ప్రతి ఫీల్డ్ని అందుకొని ముందుకెళ్తున్నటువంటి మహిళా సమాజానికి ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడ కూడా మేము తగ్గము అనే స్థాయిలో మనం ఉండాలి. ఎక్కడ కూడా మేము చిన్నవాళ్ళం, మమ్మల్ని అనగొక్కుతున్నారు అనే ఆలోచన పక్కన పెట్టేసి ప్రతి పోటీతత్వం, ప్రతి అంశంలో కూడా పోటీతత్వంతో ఉంటేనే మరింత మహిళా సమాజం ముందుకెళ్తా ఉంది. మరి వీళ్ళందరికీ కూడా ఒక మార్చి 8 ఒకటేనా, సంవత్సరం పొడుగుతా ప్రతిరోజు మహిళా దినోత్సవం ఉంటుంది. మనం అందరం కూడా అనుకున్నవన్నీ సాధించుకుంటూ ముందుకు పోతే ప్రతిరోజు మనల్ని ప్రత్యేకంగా చూసే దినమంటూ ముందు ఉంటుంది. అందరం కూడా ఏ ఒక్క విషయంలో కూడా వెనక్కి తగ్గొద్దు. ప్రతి దాంట్లో పోటీకి ముందుకుండాలి. చదువులో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, బయట పనిచేసే ప్రతి ఫీల్డ్లో ఉండాలి. ఇవాళ ఉద్యోగాల్లో అంటే మన ఏం గారి సహకరించాలని మన డిగ్రీ కాలేజ్ లెక్చరర్, చాలా పెద్ద ఉద్యోగం. ప్రతి ఒక్కరూ నాకు అందాలి అట్లాంటి పోస్ట్ అని కోరుకునేటువంటి పోస్టులో ఇవాళ ఆమె నిలబడి రాబోయే కొద్ది రోజుల్లో తన డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా అయ్యే అవకాశం ఉంది. అలాగే మన డిప్టీ ఆర్ఎం గారు, తను డిఎంగా జాయిన్ అయ్యి డిప్టీ ఆర్ఎంగా రాబోయే దినాల్లో ఈ సంస్థలో అత్యున్నత స్థాయిలో ఉద్యోగాలు చేసే స్థాయిలో మహిళలు ఉంటారు. రాబోయే దినాల్లో మీరు ఒక 5-6 ఏళ్ళు తర్వాత చూస్తే మీరందరూ చూస్తారు, మన సంస్థలో చాలా మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ మహిళలు ఉండే అవకాశం. సో ఎక్కడైనా కూడా నేనున్నానని ముందుకు వెళ్తా ఉన్నారు. మీరు దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. నేను పని చేసి మంచి లక్ష్యాన్ని అందుకోవాలనే ఆలోచనతో పని చేస్తే తప్పకుండా మీరందరూ కూడా ఒక మంచి స్థానంలోకి వెళ్తారు. మీకున్న కష్టముతో పోలిస్తే మగవాళ్ళకు కష్టం చాలా తక్కువ. మీరు ఒకవైపు దాదాపు 10-12 గంటలు ఉద్యోగం చేస్తూ మళ్ళీ ఇంట్లో మీ కుటుంబాన్ని చూసుకుంటూ మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి యోగక్షేమాన్ని ఆలోచిస్తూ ముందుకు సాగాల్సినటువంటి పరిస్థితుల్లో మీరు చాలా కష్టపడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు కండక్టర్ల బాధ్యతకు వస్తే బస్సుల్లో మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత చాలా పెద్ద మొత్తంలో జనాలు ట్రావెల్ చేస్తూ ఉన్నారు. మన బస్సుల్లో చూస్తే 90% పైగా ఆక్యుపేషన్ ఉంటా ఉంది. అంటే కొన్ని సందర్భాల్లో ఒక టైంలో పీక్ అవర్స్లో ఒక్కో బస్సులో 130, 140, 150 మంది ఉండే పరిస్థితి కూడా ఉంది. మరి అందులో చాలామంది ఒక 80% ఆడవాళ్ళే ఉంటున్నారు. చాలా రకాలైనటువంటి సమస్యలు మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ కూడా ఈ స్కీమ్ ఇంట్రడ్యూస్ అయిన ఈ 3-4 నెలల్లో ఎక్కడ కూడా పెద్ద పొరపాటు అంటూ మన మహిళా కండక్టర్ వల్ల జరగలేదు.
అది ఒక సంతోషకరమైనటువంటి విషయం. మన పక్క రాష్ట్రాల్లో కూడా కర్ణాటకలో చాలా ఇబ్బందులు వచ్చినాయి. కర్ణాటకలో ఈ స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు కొంత ఇబ్బందుల పాలైన సంస్థలు కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి. అంటే అక్కడ బస్సు ఎక్కే వేలాది మందిని తట్టుకోలేక కావచ్చు, లేకుంటే కొన్ని ఆరోపణలు రావడం లేదు. కానీ మన దగ్గర మన టీఎస్ఆర్టీసీలో చాలా చిన్నపాటి పొరపాట్లతో ఎలాంటి మన ప్రెస్టేజ్కి ఎలాంటి భంగం కలగకుండా అందరూ కష్టపడుతూ ఉన్నారు. మరి ఇదే కంటిన్యూ కావాలి. ఇక్కడ కూడా మన తరఫున మన సంస్థకి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రతి ఒక్క ప్రయాణికురాల్ని, ప్రతి ఒక్క ప్రయాణికుడిని అందరినీ కొద్దిగా బాగా మాట్లాడుతూ వచ్చే పరిస్థితిలో మనం డ్యూటీ చేసుకుంటే తప్పకుండా సంస్థకు బాగుంటుంది, మనకు బాగుంటుంది, సంస్థకి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా ఉంటుంది. సో మనందరం కూడా మీరు మేము అందరం కలిసికట్టుగా ఒకే లక్ష్యంతో పనిచేసి ప్రతి ఒక్కరి మంచికి ఆలోచిస్తూ ముందుకు సాగితే సంస్థకి మనకు మంచి పేరు తెచ్చిన వాళ్ళం అవుతాం. మరి ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు జరిగిన ఆటల పోటీలు డిపోలో జరిగినాయి. మరి వారందరికీ కొద్దిసేపట్లో ఆరంగా చేతులుగా బహుమతులు అందజేస్తారు. మరి ఆ పోటీలో పాల్గొని విజేతమైనటువంటి మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు. నెక్స్ట్ మన డిప్యూటీ ఆర్ఎం శంకర్ సార్ గారిని మాట్లాడవచ్చు. వచ్చేసినటువంటి మన గౌరవ మన ఆర్ఎం గారు, అలాగే డివిజన్ మేడం, 192 డిఎం యువ గారికి మరి మీ అందరికీ నమస్కారం. మరి ఇందాక వక్తలు చాలా బాగా మాట్లాడినారు. ఆడవాళ్ళ గురించి ఏ స్థాయిలో ఉండే వాళ్ళకి ఎక్కడ ఎక్కాము, ఏ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం అనేది మీరు చాలా బాగా మాట్లాడారు. మరి ఇందాక టీఎం గారు చెప్పినట్టు రాబోయే కాలం ఇంకా అంటే ఆల్రెడీ ఏ స్థాయిలో ఎదిగారో ఆ స్థాయికి ఎదిగినారు. అంటే రాష్ట్రపతి ఈరోజు మన ఎవరున్నారు, ఇంతకుముందు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా 15 సంవత్సరాలు మన ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా చేసింది. మరి అటువంటి స్థాయిలో ఆ లాస్ట్ స్టేజ్ వరకు ఎదిగినారు కాబట్టి ఇంకా రాబోయే కాలం ఇంకా బాగుంటుంది. మరి నేనైతే అనుకునేది ఏంటంటే ఇందాక ఈ చెప్పినట్టు ఎప్పుడైతే ఈ మహాలక్ష్మి ప్రోగ్రాం వచ్చిందో మరి అంతకుముందు మనకు 50-60 మందితో పోయే బస్సు ఈరోజు 100 మందితో పోతాం. మరి మనం బస్సులో రాసేవాళ్ళం 2 సీటర్ మీద 3 సీటర్ మీద స్త్రీలను గౌరవించండి అని. మరి ఆ స్త్రీలను గౌరవించండి అనే సీటు పోయి లాస్ట్కి వెళ్ళిపోయింది. మహాలక్ష్మి ప్రోగ్రాం వల్ల ఎంత మార్పు వచ్చిందో చూడండి. కాబట్టి రాబోయే కాలం ఇంకా బాగా రావచ్చు, మనం ఇంకా మంచి పొజిషన్లో ఎదుగుతారేమో. ఇప్పుడైతే చాలామంది ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ప్రతి ఫీల్డ్లో ఉన్నారు. మరి నేను నా గురించి చెప్పుకుంటాను. నాకు 2 అమ్మాయిలు. సరే, నేను ఒక ఎంసీగా చేసినప్పుడు నేను హైదరాబాద్నే అక్కడే పోస్టింగ్ ఇచ్చాను నాకు. మరి నేను బతకాలి, వాళ్ళని చదివించాలంటే హైదరాబాద్లో చిన్న ఎంసీ ఉద్యోగంలో ఏ విధంగా చేయాలనేది ఆ విధంగా నేను అనుకునేవాడిని. కానీ ఆడపిల్లలని చెప్పేసి ఎప్పుడు ఈజీగా తీసుకోలేదు. అయితే వాళ్ళని మంచిగా చదివించాము. ఒక అమ్మాయి జేఈటీలో బీటెక్ ఇంజనీరింగ్ చదివింది, ఇంకో అమ్మాయి డాక్టర్. అంటే మనం పిల్లలను ఏమైనా చేయాలనే తప్పన మనలో ఉండాలా, అయితే వాళ్ళని మాట్లాడుతుంది. కాబట్టి మీరు చాలా బాగా పనిచేస్తున్నారు. మరి ఈరోజు 184 ఆటల ప్రోగ్రాం ప్రతి వాళ్ళు ఎవరైతే తీర్చిందో వాళ్ళందరికీ ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మీ అందరికీ కృతజ్ఞతలు. మరి నాకు అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ.
దినమంతా మార్నింగ్ 10 o'clock నుంచి 10 o'clock నుంచి రాత్రి 8 o'clock వరకు సేవ చేస్తూనే ఉంటుంది. ఉందరంలా తిరుగుతూనే ఉంటుంది. జనవరి ఫిబ్రవరి 56 రోజులు హాజరైంది. సో 60 రూపాయలు 60 రూపాయలు ఏపీకి మొత్తం 10 నెలలు ఏపీకేదో సెకండ్ బెస్ట్ ఇన్ రీజన్ కూడా టాప్లో సేల్ చేయడం రిటైర్మెంట్ దగ్గర నుండి కూడా ఆటల పోటీలో చాలా బాగా నిజామాబాద్ బండి నెక్స్ట్ 1 minute సెకండ్ ప్రైజ్ ఉమ్మా నెక్స్ట్ గేమ్ విజేత కూడా మేడం మీరు కొంచెం సీఎం గారు మేడం ఆర్ఎం గారు మీరు నెక్స్ట్ నందా